గోవులు మరణ మృదంగం వాయిస్తున్నాయి. తిండి లేక ఎముకల గూడుతో బక్కచిక్కి చచ్చిపోతున్నాయి. తాగడానికి నీరు లేదు, ఉండటానికి నీడ లేదు, ఎండకు ఎండిపోతున్నాయి. ఎందుకీ దారుణం? నోరు లేని ఈ జీవికి ఏంటి మొరం? చూసారా, నోరు లేని ఈ మూగ జీవాలకు ఎంత కష్టం వచ్చిందో. తిండి లేక ఆకలితో అలమటిస్తున్నాయి. తాగడానికి నీరు లేదు, ఉండటానికి నీడ లేదు. కాస్త తిండి పెట్టండి మహాప్రభో అని ఎముకల గూడుతో కళ్ళతోనే బతిమాలుతున్నాయి. కనికరించే చేయి కోసం కన్నీరు కారుస్తున్నాయి. కదిలే తత్తువ లేక అక్కడే ప్రాణాలు వదిలేస్తున్నాయి. అప్పుడే ప్రసవించిన ఆవుల పరిస్థితి మరీ దారుణం. హైదరాబాద్ శివారు తుక్కుగూడలో ఉన్న గోకుల్ గోశాల ఇది. 2007లో తిరుప్పావై కోకిల మంజునాశ్రీ అనే ఆధ్యాత్మికవేత్త ప్రారంభించారు. మంచి ఉద్దేశంతో చేస్తున్నారనే కారణంగా ఆర్ఎస్ఎస్ నాయకుడు వెంకన్న గోశాలకు కొంత భూమిని ఇచ్చారు. అయితే ఆ భూమిని గోశాల పేరు మీద కాకుండా శ్రీసేవ ఫౌండేషన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, గోరక్షా దళ్, ఆర్ఎస్ఎస్ నాయకులు కబేళాకు తరలిస్తున్న గోవులను అడ్డుకుని ఈ గోశాలకు ఇచ్చారు. ఇప్పటి వరకు 400 ఆవులను గోశాలకు ఇస్తే ప్రస్తుతం 150 మాత్రమే ఉన్నాయి. అందులో కొన్ని చనిపోగా మిగిలిన వాటిని ఎవరికి ఇచ్చారో కూడా తెలియడం లేదని గోరక్షా దళ్ నాయకులు ఆరోపిస్తున్నారు. వాటిని తమకు తిరిగి అప్పగించాలని కోరుతున్నారు. గోవుల సంరక్షణ కోసం సేకరించే నిధులను గోకుల్ గోశాల పేరు మీద కాకుండా శ్రీసేవ ఫౌండేషన్ పేరు మీద మంజునాశ్రీ తీసుకుంటున్నారు. వాటికి సరైన లెక్కలు కూడా లేవు. ఆ నిధులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఫౌండేషన్ కు లక్షల్లో విరాళాలు వస్తున్నా గోవులను మాత్రం పట్టించుకోవడం లేదని గోరక్షా దళ్ ప్రెసిడెంట్ ఆరోపిస్తున్నారు. తిరుప్పావై కోకిల మంజునాశ్రీ గారు అని చెప్పి ఒక ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తూ టీవీలో కనిపిస్తూ ఉంటుంది ఒక మాతాజీ గారు. ఆ మాతాజీ గారు గత 5 సంవత్సరాల నుండి కూడా శ్రీ గోకులం అనే ఒక సంస్థ పేరు మీద ఒక గోశాల నడుపుతుంది. ఈ గోశాల శ్రీసేవ ఫౌండేషన్ అండర్లో పనిచేస్తున్నట్టుగా ఆవిడ ప్రపంచాన్ని చూపిస్తూ ఉంది. శ్రీసేవ ఫౌండేషన్ తరఫున ఎన్ఆర్ఐల నుండి, భారతదేశ నలుమూలల నుండి కూడా ఆవిడ గత కొంతకాలంగా ఎంతో ఫండ్ జమ చేయడం జరిగింది. గోకుల్ గోశాలలో ఎక్కడ వేసిన పేడ అక్కడే ఉంటుంది. ఈగలు, దోమల బెడదతో గోవులు అనారోగ్యానికి గురవుతున్నాయి. వీటన్నిటినీ చూడలేక తుక్కుగూడ గ్రామస్తులు, పశు ప్రేమికులు దాణా వేసి గోవులకు తాగునీటిని అందిస్తున్నారు. గోశాలకు మంజుల 2-3 నెలలకోసారి మాత్రమే వస్తారని, వీటి బాధ చూడలేక తామే సపర్యలు చేస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలన్నీ కట్టుకథలేనంటున్నారు మంజునాశ్రీ. గోశాల చుట్టూ ఉన్న భూమిని కాజేయడానికే కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని మంజులా మాతాశ్రీ వివరణ ఇచ్చారు. గోవులంటే తనకు ప్రాణమని చెప్పారు. గోవుల సంరక్షణకు పెడుతున్న ఖర్చుల వివరాలన్నీ తన వద్ద ఉన్నాయంటున్నారు. శ్రీగోకుల్ గోశాలకి ఫండ్స్ లేవు. శ్రీగోకుల్ గోశాల పేరుతో ఫండ్స్ కలెక్ట్ చేయడం లేదు. దిస్ ఇస్ ట్రూ. ఏ ఫండ్ వచ్చినా 5 రూపాయలు ఇచ్చినా, మీరు 5 పరకలు ఇచ్చినా, ఒక గడ్డి మోపు ఇచ్చినా కూడా కంపల్సరీ డొనేషన్ బుక్ లో రిజిస్టర్ అయ్యి ఉంటుంది. డొనేషన్ బుక్ లో ఉన్నది ఆడిట్ రిపోర్ట్ లోకి వెళ్తుంది. ఇది కంప్లీట్ ఎందుకంటే ఇదే లాభాలు వచ్చేటటువంటి సంస్థగా దాచుకోవడానికి. ఎవరెన్ని చెప్పినా గోశాలకు చుట్టూ కంచె వేయాలని, కనీస వసతులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. హైదరాబాద్ లో ప్రారంభం